తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లు అమ్మకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ఉద్యోగాలు అమ్ముకున్నామని కొందరు ప్రచారం చేశారని, కానీ తాము అలాంటి తప్పులు చేయబోమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమేనా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా భూదాన్ భూమి నిర్వాసితులను పరామర్శించిన కేటీఆర్ బాధితులకు అండగా ఉంటామన్నారు. భూదాన్ భూమి నిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో గడం వినిపిస్తామని చెప్పారు. గతంలో ఒరిజినల్ గాంధీ ఉండేవారని ఇప్పుడు నకిలీ గాంధీలు పేదలను హింసిస్తున్నారంటూ మండిపడ్డారు కేటీఆర్. జిల్లాకు చెందిన 3 మంత్రుల విలాసాల కోసమే వెలుగుమట్లలో కూల్చివేతలు చేపట్టారని ఆరోపించారు. వెలుగుమట్ల నిర్వాసితుల కోసం అసెంబ్లీలో గళం విప్పుతామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక వెలుగుమట్లలోనే ఇప్పటి బాధితులకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్ హరీష్ రావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ కు మైలేజ్ పెరుగుతుండటంతో బావమరిదిలు ఒంటి నిండా విషయంతో విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో పెయిడ్ ఆర్టిస్టులతో ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు 8వ అద్భుతం అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదంటూ సెటర్లు వేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కుట్రా విషయంతో కేటీఆర్ మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. కేటీఆర్ వ్యక్తిగత దూషణలు తప్ప చేసేదేమీ లేదన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం మోపారని ఆరోపించారు. కేసీఆర్ చేసిన దోపిడీకి ఇతర దేశాలు అయితే కఠిన శిక్ష వేసేవారన్నారు మంత్రి. ఖమ్మంలో ఇంటికో డీసీఎం పంపి కూలగొడుతున్నారంటూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణలో పెద్దలు వేల కోట్ల భూములు ఆక్రమించుకుంటే పట్టించుకోవటం లేదని, మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూలగొడుతున్నారని విమర్శించారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చడాన్ని అంగీకరించమని తేల్చి చెప్పారు. మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం అన్యాయమన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. మూసీ గోసా బీజేపీ భరోసా పేరుతో ఆయన పరామర్శ యాత్ర చేశారు. మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమయ్యారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు. రాహుల్ గాంధీకి లెటర్ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. మహాత్మా గాంధీ విగ్రహం పేరిట తెలంగాణ ప్రభుత్వం పేదల ఇళ్లు కూలుస్తోందని ఆరోపించారు. దీనిపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొహబ్బత్ కి దుకాణ్ అంటూ మీరు దేశాన్ని ఏకం చేస్తుంటే తెలంగాణలో రేవంత్ సర్కార్ ఆ విలువలకు పాత్ర వేస్తోందని విమర్శించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుతో ఎవరికి ఎటువంటి నష్టం ఉండదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ ప్రాజెక్టులతో తెలుగు రాష్ట్రాలకు లాభం తప్ప నష్టం లేదని, సముద్రంలోకి వెళ్లే నీటిని తాము ఉపయోగించుకుంటామని తెలిపారు. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కడితే తాము ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్న చంద్రబాబు, నల్లమల సాగర్ ప్రాజెక్టు కూడా తెలంగాణ వాళ్ళు అభ్యంతరం చెప్పొద్దని పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏపీ శాసన మండలిలో వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. పొరుగు రాష్ట్ర సీఎం రేవంత్ రాయలసీమ ఎత్తిపోతలు ఆపేయించామని చెబుతున్నారు. దీనికి ప్రభుత్వ సమాధానం ఏంటి అని వైసీపీ ఎమ్మెల్సీలు సభలో ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడతారా లేదా అని ప్రశ్నించారు. వైసీపీ సభ్యుల వ్యాఖ్యలపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు బొత్స సత్యనారాయణ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రులు సమర్థిస్తున్నారని విమర్శించారు. ఇటు హెరిటేజ్ కు లాభాలు చేకూర్చేందుకే ఇందాపూర్ నుంచి కిలో నెయ్యి 658 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనార్జన కోసం చంద్రబాబు ఘోరమైన పాపం చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతలపై సెటర్లు వేశారు మంత్రి పయ్యావుల కేశవ్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ఎరక్కపోయి ఇరుక్కున్నారని ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డూ పైన అలాగే దొరికిపోయారని విమర్శించారు. వైసీపీ నేతలు సభలో తక్కువ, బయట ఎక్కువ మాట్లాడుతున్నారని అన్నారు. వైసీపీ వాకౌట్ పార్టీగా మారిపోయిందని సెటర్లు వేశారు. ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్సీల అంశానికి సంబంధించి మండలి చైర్మన్ మోషన్ రాజు విచారణ చేపట్టారు. ఏపీ శాసన మండలిలో చైర్మన్తో ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్లు భేటీ అయ్యారు. ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా అని చైర్మన్ అడగా అలాంటిదేమీ లేదని, రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తుది దశకు చేరుకుంది. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పటికే 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మిగిలిన 2 దానం నాగేంద్ర, కడియం శ్రీహరి కేసుల్లో క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును 3 వారాలు ముగించానని ఫిబ్రవరి 6న స్పీకర్కు సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో కడియం శ్రీహరి, దానం నాగేంద్ర విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠ నెలకొంది. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన రేవంత్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులకు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ కోసం విజయ డైరీ నుంచి మాత్రమే పాలు సేకరించాలన్నారు. అలాగే మధ్యాహ్న భోజనం నాణ్యత కోసం ఏఐ టెక్నాలజీ వినియోగించాలని సూచించారు. ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దుతో పాటు వసూలు చేసిన ఫీజులను రికవరీ చేసేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డిని హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ కలిశారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన మంత్రి మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారు. ఇద్దరూ కాసేపు తాజా రాజకీయాలపై చర్చించారు.
37 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 5 వరకు నామినేషన్ దాఖలకు చివరి తేదీగా నిర్ణయించింది. మార్చి 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 9న ఉపసంహరణకు గడువు ఉంటుంది. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 20తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అభిషేక్ మను సింఘ్వి, సురేష్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. అయితే అభిషేక్ మను సింఘ్వికి ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్ మరో సీటు పోటీలో ఎవరిని పెట్టాలన్న దానిపై తర్జన భర్జన పడుతోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు రాజ్యసభ ఇచ్చి అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇస్తారని కాంగ్రెస్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తెలంగాణలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలపై చర్చించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు, జట్టు కుసుమకుమార్ను రాజ్యసభ స్థానం కల్పించాలని జగ్గారెడ్డి కోరారు. మరోవైపు రాజ్యసభ బరిలోకి దిగే ఆలోచనలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. గెలుపు అవకాశం లేకపోయినా 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలని భావిస్తోంది. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా విప్పిచ్చి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేశారనేది అందరికీ అర్థమయ్యేలా చేయాలని చూస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. భీంపూర్, బోరజ్ మండలాల పరిధిలో గట్టిఘాట్ పంప్ హౌస్, చెనకా కోరాట బ్యారేజ్ ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం గట్టిఘాట్ పంప్ హౌస్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో పలు విభాగాలను పరిశీలించారు. అయితే ఆయన వెళ్లిన సమయానికి తహసీల్దార్ సీటు ఖాళీగా ఉండటం, పలువురు సిబ్బంది గైర్హాజరవడంతో అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ కు మరోసారి ఊరట దక్కలేదు. క్యాతనపల్లి ఘర్షణలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఆయనకు బెయిల్ రాలేదు. పోలీస్ కస్టడీ పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉండటంతో బెయిల్ వ్యవహారంపై మరోసారి వాయిదా పడింది. శుక్రవారం దీనిపై మంచిర్యాల కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒలింపిక్ పథకాల లక్ష్యం దిశగా తెలంగాణ ముందడుగు వేసింది. తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియాలోనే తొలిసారిగా స్పోర్ట్స్ షూటింగ్ లీడర్షిప్ కాన్క్లేవ్ హైదరాబాద్ లో విజయవంతంగా ముగిసింది. 2032 నాటికి తెలంగాణ నుంచి కనీసం 23 మంది ఒలింపియన్లను తయారు చేయగలమని విశ్వాసం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు ట్రాన్స్ఫర్ అయ్యారు. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అరవింద్ కుమార్ బదిలీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే అరవింద్ కుమార్ పై కేంద్రం ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చింది. ప్రాసిక్యూషన్ కు అనుమతి రావడంతో ఏసీబీ ఛార్జ్షీట్ వేసేందుకు రెడీ అవుతోంది. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం సంచలనంగా మారింది. విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న అరవింద్ కుమార్ స్థానంలో ఆ బాధ్యతలను మరో సీనియర్ ఐఏఎస్ దానకిషోర్ కు అప్పగించారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో అరవింద్ కుమార్ విచారణ ఎదుర్కొంటున్నారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారైంది. దీంతో సునీల్ నాయక్ ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బీహార్లో ఐజీగా పనిచేస్తున్నారు సునీల్ నాయక్. ఏపీ లిక్కర్ కేసులో ఏసీబీ నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి విజయవాడలోని సిటీ ఎదుట లొంగిపోయారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముప్పిడి అవినాష్ రెడ్డి ద్వారానే ప్రధాన నిందితుడు రాజకేశ్ రెడ్డి అక్రమ కార్యకలాపాలు జరిపారని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డిని లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో అవినాష్ రెడ్డి లొంగిపోయాడు. నెల్లూరు కార్పొరేషన్ రాజకీయానికి ఎండ్ కార్డు పడింది. నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇవాళ జరిగిన మేయర్ ఎన్నికకు వైసీపీ సభ్యులు ఎవరూ హాజరవ్వలేదు. పోటీకి ఎవరూ లేకపోవడంతో మేయర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీ అభ్యర్థి దేవరకొండ సుజాతను ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో పాల కల్తీ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా కల్తాల్ మండలం రావిచేడులో మరో ఉదంతం వెలుగు చూసింది. శ్రీశైలం గౌడ్ అనే ఓ ఏజెంట్ రైతుల నుంచి పాలు సేకరించి వాటిలో కృత్రిమంగా తయారు చేసిన మిల్క్ ను మిక్స్ చేసి వివిధ డైరీలకు సరఫరా చేస్తున్నాడు. రసాయనిక పదార్థాలను వాడి పాలు లాంటి ఓ మిశ్రమాన్ని తయారు చేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా మార్కెట్ యార్డ్ లో పసుపు రైతులు ఆందోళన చేపట్టారు. ఈ నామ్ సర్వర్ 2 రోజులుగా పని చేయకపోవడంతో పసుపు కొనుగోలు నిలిచిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహానికి గురైన రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనం అద్దాలు ధ్వంసం చేశారు. రైతుల ఆందోళనతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. ఆపరేషన్ చిన్నారి తల్లి పోస్టర్ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ చిన్నారి తల్లి ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. చిన్నారులపై లైంగిక నేరాల నివారణ లక్ష్యంగా రాష్ట్ర పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాలలు, అంగన్వాడీలు, హాస్టల్స్ లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2 చైన్ స్నాచర్ సాటి కట్టించారు స్థానికులు. పోలవరం మండలం మురుమళ్ల నుండి పశువులంకకు బైక్ పై వెళ్తున్న దంపతులను వెంబడించారు 2 చైన్ స్నాచర్లు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. గమనించిన స్థానికులు 2 చైన్ స్నాచర్స్ ను వెంబడించారు. సలాదివారిపాలెం లంకలో 2 చైన్ స్నాచర్స్ ను పట్టుకున్నారు. 2 చైన్ స్నాచర్స్ ను వెంబడించి పట్టుకోగా చైన్ స్నాచర్ స్కూటీలో డిఫరెంట్ నెంబర్ ప్లేట్లను గుర్తించారు స్థానికులు. గత కొంతకాలంగా వీరిద్దరు జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా అనుమానిస్తున్నారు. బాధిత మహిళ రాజలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాలు భిక్షాటన చేస్తున్న యాచకులకు అధికారులు నిర్వహించిన కౌన్సిలింగ్ లో ఉన్నత విద్యావంతులైన ఒక దంపతుల దీనస్థితి అందరినీ కంటతడి పెట్టించింది. కరీంనగర్ కు చెందిన జలంధర్ రెడ్డి శిరీష దంపతులు. జలంధర్ రెడ్డి LLB చేయగా శిరీష బీకాం కంప్యూటర్స్ పూర్తి చేశారు. తన భార్య ఆరోగ్యం క్షీణించడంతో ఆమె బాగు కోసం రాజన్న చెంతకొచ్చామని, ఇక్కడే దొరికిన చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవితం గడుపుతున్నామని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. శుక్రవారం అంకురార్పణతో వేడుకలు ఆరంభం కానున్నాయి. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యుత్ కాంతుల్లో ఆలయం వెలిగిపోతుంది. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ సమీక్ష నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహావిష్ణు అలంకారంలో స్వర్ణ గరుడ వాహనంపై స్వామివారు ఊరేగారు. నరసింహ నామస్మరణతో కోలాటాలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి వాహన సేవ నేత్రపర్వంగా సాగింది. ఉత్తరప్రదేశ్ మధురలో హోలీ సందడి అప్పుడే మొదలైంది. శ్రీకృష్ణుడి స్థానంగా భావించే మధురలో వారం పాటు హోలీ వేడుకలు జరుగుతాయి. నందగాన్ మధురలో భక్తులంతా రంగులు చల్లుకుంటూ హోలీ జరుపుకున్నారు. ఇక్కడ వారం రోజుల పాటు హోలీ వేడుకలు జరుగుతుంటాయి. హోలీ పండుగను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైళ్లలో సీట్లను రిజర్వ్ అయిపోవడంతో రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. రద్దీని అంచనా వేస్తూ నెల 25 నుంచి మార్చి 18 వరకు వివిధ జోన్లలో 1244 హోలీ ప్రత్యేక ట్రిప్పులు నడిపించేందుకు సిద్ధమైంది. కేరళ వయనాడులో కొండ చర్యలు వేగిపడి ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కలిసి బాధితుల కోసం నిర్మించనున్న 100 ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చురల్మల, మండక్కాయ్ విపత్తు బాధితులకు ఇళ్లను నిర్మించనున్నారు. పెరువూరులో రైతులతో రాహుల్ గాంధీ సంభాషించాడు. వయనాడ్ విపత్తు ఇక్కడి ప్రజల ధైర్యాన్ని, మానవత్వాన్ని ప్రపంచానికి చూపించిందని రాహుల్ గాంధీ అన్నారు. వారు చాలా కోల్పోయారని, కానీ ధైర్యాన్ని, మానవత్వాన్ని కోల్పోలేదని కొనియాడారు. ఇటు వయనాడ్ విపత్తు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కేరళలో అధికార ప్రతిపక్ష కూటమి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో రాజకీయాలు సాగుతున్నాయి. ఏకంగా మంత్రిపైన కాంగ్రెస్ యూత్ విభాగం దాడి చేసిందని LDF ఆరోపిస్తుంటే, కావాలని తమపై ఓ పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కి ముందే పొలిటికల్ అటాక్స్ కంట్రోల్ తప్పాయి అనిపిస్తోంది. కేరళ స్టోరీ 2 సినిమాపై కేరళ హైకోర్టు స్టే విధించింది. సినిమాలో వివాదాస్పద అంశాలున్నాయని హైకోర్టు తెలిపింది. సెన్సార్ బోర్డు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమాను సరిగ్గా చూడకుండానే అనుమతి ఇచ్చారని హైకోర్టు సీరియస్ అయింది. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఢిల్లీ పోలీసులకు, హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా పోలీసులకు మధ్య మొదలైన వివాదం ఇప్పుడు కిడ్నాప్ కేసు వరకు దారితీసింది. తమ రాష్ట్రంలోకి ముందస్తు సమాచారం లేకుండా ప్రవేశించి అరెస్టు చేశారన్న ఆరోపణలతో సిమ్లా పోలీసులు ఏకంగా ఢిల్లీ పోలీసులపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తమ కార్యకర్తల అరెస్టు నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. ఢిల్లీ యూత్ కాంగ్రెస్ కార్యాలయం ముందు ఉదయం శాంతియుత నిరసన తెలిపిన నేతలు అనంతరం ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, యూత్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పలువురు యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. NCERT 8వ తరగతి సోషల్ సబ్జెక్టులో న్యాయ వ్యవస్థలో అవినీతి అంటూ అంశాన్ని చేర్చడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేసిన కుట్రేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో బాధ్యులకు శిక్ష పడాలని CJI తీవ్రంగా స్పందించారు. విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానానికి కేంద్రం బేషరతుగా క్షమాపణలు చెప్పింది. సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఈ వ్యవహారంపై విచారం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను అగౌరవపరచాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని వివరణ ఇచ్చారు. NCERTపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకుంటామని ప్రకటన విడుదల చేశారు. అనిల్ అంబానీపై CBI కొత్త కేసు నమోదు చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడాను మోసం చేశారన్న ఆరోపణలపై కేసు ఫైల్ చేసింది. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో ఆరుకం పైన కేసు నమోదు చేసింది CBI. ఇదే సమయంలో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు అనిల్ అంబానీ. మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈడీ ఎదుట ఆయన హాజరయ్యారు. ఇప్పటికే అనిల్ అంబానీకి చెందిన ముంబై నివాసం అబోర్డ్ను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. దీని విలువ సుమారు 3,716 కోట్లు ఉంటుందని అంచనా. తాజా వాటితో కలిపి ఈ కేసులో మొత్తం అటాచ్మెంట్ విలువ 15,700 కోట్లకు చేరింది. అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు 1,000 కోట్ల విలువైన బ్యాంకు రుణ మోసానికి పాల్పడ్డాయనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదైంది. అక్రమ బంగారం తరలింపు కేసులో కన్నడ నటి రణ్యారావు చుట్టూ ఉచ్చి బిగుస్తోంది. 102 కోట్ల బంగారం స్మగ్లింగ్ కేసులో ఆమెపై ఆరోపణలు రాగా తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఆమె పేరు కూడా ఉంది. స్మగ్లింగ్ సిండికేట్ ఒక ఏడాదిలో 127 కిలోల బంగారాన్ని భారత్కు స్మగ్లింగ్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో బెంగళూరులోని PMLA కోర్టులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ముంబైలో ఇద్దరు పండ్ల వ్యాపారుల వ్యవహారం హాట్ టాపిక్ అయింది. పండ్లపై ఎలుకల మందు పూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు విస్తుపోయే కారణం చెప్పారు. రాత్రిపూట్ల ఎలుకలు తమ పండ్లను పాడు చేయకుండా ఉండేందుకే ఇలా మందు పూసినట్లు వారు అంగీకరించారు.
బ్రిటన్ ప్రభుత్వం తన కుటుంబానికి అప్పు తిరిగి ఇవ్వాల్సిందే అంటున్నారు మధ్యప్రదేశ్ సీహోర్కు చెందిన వివేక్ రుథియా. 1917లో తన తాత అయిన జమ్మాలాల్ నుంచి బ్రిటిష్ పాలకులు 35,000 రూపాయల అప్పు తీసుకున్నారని పత్రాలు చూపిస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో వార్ లోన్గా ఈ నగదు తీసుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం దాని విలువ 100 కోట్లు ఉంటుందని, వెంటనే చెల్లించాలని బ్రిటిష్ ప్రభుత్వానికి లీగల్ నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కేరళ తిరువనంతపురం ఆలయంలో ఏనుగు అలజడి సృష్టించింది. ఆలయ ఉత్సవంలో భాగంగా దేవుడి ప్రభను ఏనుగుపై ఊరేగించేందుకు ప్రయత్నించారు. దీనికోసం ఒక వ్యక్తి ఏనుగుపైకి ఎక్కాడు. అయితే దేవుడి ప్రభను పట్టుకుని నిలిచిన వ్యక్తిపై ఆ ఏనుగు దాడి చేసింది. తొండంతో అతడి కాళ్లు పట్టుకుని విసిరేసింది. ఇది చూసి పూజారులు, భక్తులు భయంతో పరుగులు తీశారు. అతి కష్టం మీద మావటి ఆ ఏనుగును అదుపు చేశాడు. 8 రోజుల తర్వాత బంగారం ధర కాస్త శాంతించింది. ఇవాళ తులం బంగారం ధర 1,200 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్లో తులం బంగారం ధర 1,63,600 రూపాయలు పలుకుతోంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ గోల్డ్ రేట్ దిగొచ్చింది. యూఎస్ ఫ్యూచర్స్లో ఔన్స్ గోల్డ్ రేట్ $5,200 సమీపంలో ట్రేడ్ అవుతోంది. ఇటు వెండి ధర కూడా దిగొచ్చింది. కిలో వెండి ధర 6,000 రూపాయలు దిగొచ్చింది. దీంతో హైదరాబాద్లో కిలో వెండి ధర 2,72,100 రూపాయలుగా ఉంది. ఇక సిల్వర్ రేట్ అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గింది. యూఎస్ ఫ్యూచర్స్లో ఔన్స్ సిల్వర్ 3% క్షీణించి $89 దిగువకు పడిపోయింది. ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. సోషల్ మీడియాలో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న పొలిటికల్ లీడర్గా నిలిచారు. తాజాగా మోదీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్ల మైలురాయిని అధిగమించింది. 2014 నుంచి మోదీ ఇన్స్టాగ్రామ్ వినియోగించడం ప్రారంభించారు. 4,30,00,000 మంది ఫాలోవర్లతో ట్రంప్ 2వ స్థానంలో ఉన్నారు. మోదీ ఎప్స్టీన్ వ్యవహారంలో బిల్ గేట్స్ను ఉద్దేశించి ఎలాన్ మస్క్ సెటార్లు వేశారు. గతంలో బిల్ గేట్స్ టెస్లా కంపెనీ షేర్ల విలువ పడిపోతుందంటూ దాదాపు 4,000 కోట్ల రూపాయల షార్ట్ పొజిషన్ తీసుకున్నారు. దీన్ని కోట్ చేస్తూ నెటిజన్ పోస్ట్ చేయగా కర్మ ఇస్ రియల్ అంటూ బిల్ గేట్స్ను గేలి చేశాడు మస్క్. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఆకర్షితులవుతున్న ఎన్నో విదేశీ జంటలు వారణాసి వంటి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని వేదికగా చేసుకుని ఒక్కటవుతున్నాయి. రూయిస్ కాబ్రోల్, గొంజలో మిగ్యూల్ జంట సైతం ఇదే ఆలోచనతో మెక్సికో నుంచి వారణాసికి వచ్చింది. ఎస్సీ ఘాట్ వద్ద నీటిపై ఉన్న పడవలో వేద మంత్రం నడుమ అగ్ని సాక్షిగా ఈ జంట పెళ్లి వినూత్న రీతిలో జరిగింది. విజయ్ దేవరకొండ, రష్మిక 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఉదయం 10:10 రష్మిక మెడలో విజయ్ 3 ముళ్లు వేశాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోను రష్మిక అభిమానులతో పంచుకుంటూ హాయ్ మై లవ్స్, నా భర్తను మీకు పరిచయం చేస్తున్నా మిస్టర్ విజయ్ దేవరకొండ అని పోస్ట్ చేశారు. ఒకే రోజు 2 సాంప్రదాయ పద్ధతులు ఒకటయ్యారు విజయ్ రష్మిక జంట. ఉదయం హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరగా సాయంత్రం రష్మిక నేటివ్ ప్లేస్ అయిన కూర్గుకు చెందిన కొడవ ఆచారం ప్రకారం పెళ్లి జరిగింది. ఇందుకోసం కూర్గు ప్రత్యేక దుస్తులు, సంప్రదాయాలతో ఏర్పాట్లు చేశారు. 2 వేడుకలతో ఈ డబుల్ వెడ్డింగ్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇవి నాన్ స్టాప్ 90 టాప్ స్టోరీస్.